హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఆల్. మనకు వచ్చేసి ఏంటంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనకు హైదరాబాద్ ఒకటి రాష్ట్ర ప్రభుత్వం వారు కొత్త జీవో తీసుకొచ్చారు. దాన్ని మనం దాన్ని ఇప్పుడు చూస్తున్నాము. దాని గురించి కమిషన్ కానీ మరి హైదరాబాద్ కొన్ని పనులు కూడా కొన్ని సజావుగా సాగుతున్నాయి. ఎందుకంటే చెరువుల పట్ల, నాలల పట్ల, ప్రభుత్వ స్థలాల పట్ల ఏవైనా కబ్జా జరిగిన సందర్భాలలో మరి ఆ స్థలాలు మరి కబ్జాకు గురి కాకుండా ప్రభుత్వం వారు దీనిపైన జీవో తీసుకొచ్చారు. ప్రభుత్వ స్థలాలను కాపాడుతున్నారు. ఇది యథావిధిగా ఒక మంచి ఒక సౌకర్యవంతమైన ఒక సంకల్పం, మంచి ఒక అధ్యయనం శ్రీకారం చుట్టారు రేవంత్ రెడ్డి సార్ గారు. ధన్యవాదాలు తెలుపుతూ మరి ఇప్పుడు వర్షాల బారిన పడిన పాత ఇండ్లు, రేకులతో కూడుకొని ఉన్న పాత నివాసాలకు మరి వర్షాకాలం మరి కొన్ని విఫలమైన సందర్భంలో, కొన్ని కూలిపోయిన సందర్భంలో కూడా చోటు చేసుకున్న దుస్థితి ఏర్పడ్డది. మరి దీన్ని కూడా ప్రభుత్వం వారు ఆ నివాసంలో ఉన్నటువంటి ప్రజలను కూడా గమనించి మరి వారికి ఒక ఆదర్శప్రాయంగా మరి ఇంకోటి ఏంటంటే వారికి ఏదైనా ఒక మంచి వారికి ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకరమైన ఏదైనా సహకారాలు అందించాలని చెప్పి మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని మరియు రాష్ట్ర ప్రభుత్వ సెక్రటరీ గారు ఒకటి కోరడం జరుగుతుంది. కాబట్టి ప్రజలారా మీరు కూడా ఆలోచించండి. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ గురించి కొంచెం తెలుసుకొని ఎవరైతే హప్త నివాస గృహాలు కోల్పోయిన సందర్భాలు ఉన్నాయి వాటి గమనించి మీడియా ద్వారా మరి ప్రభుత్వ స్థితికి మరి ప్రజాప్రతినిధుల దృష్టికి మరి తెలియజేయడం మన బాధ్యతగా మన బాధ్యత అని చెప్పి మనం అందరం అనుకుందాం, ముందడుగు వేద్దాం. సమాజంలో ఏదన్నా సరే ఒకటి మనిషికి మనిషి సహకరించాడు, కానీ మనిషికి డైరెక్ట్గా దేవుడు వచ్చి ఒక మహారాజు వచ్చి సహాయం అందించాడు. ఇది గమనించాలి మనం. ఓకే ఫ్రెండ్స్, ఈ వర్షాకాలం గురించి, చెదిరిపోయిన గూళ్ళ గురించి, ఆ ప్రజలు పడుతున్న సమస్యల గురించి, ఆ ఇబ్బందుల గురించి ఒక చిన్న టాట్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు రాజ్ విక్టరీ.